రామో నామ బభూవ హుం పదబలా సీతేతి హుం తాం పితుర్వాచ పంచవటీతటే విహరతః పశ్చాహరద్రావణః నిద్రార్థం జననీ కథా హుంకారత శృణ్వతః సౌమిత్రే ధనుర్ధనుర్ధనురితి యద్రాగిర ఆంశువః. అంటే కృష్ణుడు కొంచెం కలగాల ఇంకా నిద్రపట్ల వాడికి జోలపాట పాడుతుంది యశోద. చిన్నప్పుడు తల్లులు కానీ అమ్మమ్మలు కానీ జోలపాట పాడుతూ కథలు చెప్పేవాడు. ఈయన చెప్పిందంటే యశోద కథ. రామో నామ బభూవ, రాముడు అనే ఒక పిల్లగాడు ఉన్నాడు రా అన్నది. ఈయనే రాముడు ఆమెకు తెలియదు ఊరికి అన్నది. అన్నట్ట సరే అన్నట్టు కొట్టేట. తదబలా సీతేతి, ఆయన భార్య సీతను హాముంది రాము అన్నట్ట. తాం పితృవాచ పంచవటీ తటే విహరతః. పంచవటి అనేటువంటి 5 మర్రి చెట్ల దగ్గర ఆ దండకారణ్యంలో తండ్రి యొక్క మాట మీద సీతతో కూడి ఉన్నాడు అన్నాడు. అనగానే అన్నాడు బాగా. అంతవరకు తస్యాహరద్ రావణః. ఆ సమయంలో రావణాసుడు అని ఎత్తుకుపోయినాడు, అపహరించిపోయినాడు అని చెప్పిందట యశోద కథ. చెప్పగానే అప్పటిదాకా ఊగొడుతున్నాడు. జననీ నిద్రార్థం జననీ కథ, నిద్ర కోసమని ఆ తల్లి చెప్తున్న కథను హుంకారత శృణ్వతః, హుంకారం చేసి ఊగొడుతూ వింటున్నాడు. కానీ ఎప్పుడైతే రావణాసుడు ఎత్తుకుపోయినాడు అన్నాడు వెంటనే సౌమిత్రే అన్నట్టు పెద్దగా, లక్ష్మణ అని పెద్దగా చెప్తా. ధనుహో, ఏదిరా విల్లేది, ధనుహో ధనుహో అని 3 మాటలు అంట. విల్లందుకో విల్లందుకో విల్లు 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 అన్నాడు. వ్యగ్రాగిర పంతువహ, వ్యగ్ర అంటే పూర్వజన్మ కథలో మునిగిపోయినాడు ఈయన. అట్లా మునిగిపోయి పూర్వజన్మ స్మృతిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని యొక్క గిరాహ అంటే వాక్కుడు వహ మమ్ములను పాంతు రక్షించుగాక అంటాడు. రామో నామ బభూవ హుం సదబలా సీతేతి హుం తాం పితుర్వాచ పంచవటీ తటే విహరతః తస్యాహరద్రావణః నిద్రార్థం జననీ కథా విధి హుంకారత శృణ్వతః సౌమిత్రే ధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిర పంతువ. అంటే శ్రీకృష్ణుడిగా జన్మించినా కూడా భార్య అంటే ఎవరు జ్ఞాపకం అనమాట? సీతాదేవి. యశోదకు ఒకసారి రుచి చూపించాడు, రాధకు ఒకసారి రుచి చూపించాడు. ఇద్దరికి కూడా భార్య అంటే సీత అని చెప్పి చూపించాడు కళలో. ఇక్కడ మూలుగుతూ ఊగొడుతూనే ఉన్నాడు, నిద్రపోలే. ఇంకా కళ కాదు, నిద్రపోతే కదా కళ, నిద్రపోలా. ఊరికే ఊగొడుతున్నాడు, మెలుగుతూనే ఉన్నాడు, మూలుగుతున్నాడు. మూలుగుతూ ఒక్కసారి లక్ష్మణ విల్లు 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 అన్నట్ట. ఆమె భయపడింది యశోద. మరి వీడుగా లక్ష్మణ అంటాడు, వాడేవాడు మధ్యలో. ఆమె తెలుసు కదా రాముడి తమ్ముడు అని. సీతక రాధకు తెలియదు, యశోదకు తెలుసు కథ తెలుసు. చెప్తుండే లక్ష్మణ అంటాడేమిటి, రాముడి తమ్ముడు కదా వీడు లక్ష్మణ అంటాడేమిటి అని విల్లు 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 అంటాడు. విల్లేమిటి వీడు 5 ఏళ్ళ తిరగాడు, వీడు విల్లేమిటి ఆమె అర్థం కాలే. అప్పుడు ఆమె ఆశ్చర్యంతో నోళ్ళ పెట్టుకొని చూస్తాం. రాధకు అసలు సీతారామ లక్ష్మణ పేర్లు తెలియదు. యశోదకు ఒక కథ తెలుసు కాబట్టి చెప్పింది. రాధకు అసలు తెలియదు కాబట్టి ఎవరో ఈ జన్మలోనే ఎవరో నాకంటే ఎక్కువ భక్తులు ఎవరో సీతను ఉంది కాబోలు అని శీర్షం శంకితయా రాధయ స్వప్నాయ మనోహరి అసూయతో శంకించిందట కృష్ణుడిని. ఆమె శంకించి ఆమె రాధంతట ఆమె కూడా అసూయ కలగడానికి కారణములైనటువంటి కృష్ణుని యొక్క స్వప్నము మనల్ని కాపాడుగాక అంటాడు కళ. ఏమి చదువుకోకుండా సత్సంగం చేయాలా, సేవ చేయాలి. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టాలి, బాధలో ఉన్నవాడికి సేవ చేయాలి. అదొకటి ఉండాలి. సత్సంగం, పూజ, ప్రేయరు మంచిదే. వాటికంటే కూడా మంచి వెనకటి మహానుభావులు భాగవతోత్తములు రాసిన గ్రంథాలు ఉన్నాయి. రామాయణ భారత, కృష్ణుని రాసిన
ఆటలో విషయాలు చెప్పుకోకుండానే మోక్షం రావాలంటే ఎక్కడ వస్తుంది? మనసు ఆనందం రావాలి.